ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నత స్థలముల ఆసీనుడైన దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చినటువంటి దేవుని అభిషక్తులకును, సంఘ కాపర్లకు, సువార్తకులకు, పాస్టర్ అమ్మగారులకి అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి గల ప్రభావం గల నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక మాట చదువుకొని ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. జకరయ గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం చదివి సహకరించవలసిందిగా మనవి. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నా కీయుడి, లేని ఎడల మానివేయుడి. నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి విచ్చిరి. చాలు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రం 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 స్తోత్రాలు ప్రభువా. నాయనా, ఇప్పటి వరకు మీరు ప్రభువా మా కొరకు సకల ప్రజల పాప పరిహారార్థము నిమిత్తమై తండ్రిని చిత్తాన్ని నెరవేరుస్తూ యెరూషలేము నుంచి గొల్గోత వరకు శ్రమ పడిన ఆ శ్రమను, మీరు పడిన ఆ బాధను, మీరు పడిన ఆ కష్టాన్ని పాటల ద్వారా నీ యొక్క భక్తులు రచించి ఉండగా ఆ పాటల ద్వారా మేము కూడా ఈరోజు ఇప్పటి వరకు జ్ఞాపకం చేసుకోవటానికి ఆ యొక్క మాటలను ప్రభా మేము చూడకపోయినా మీ బాధను ఈ పాటల ద్వారా మాకు అర్థమవుతుంది. ప్రభా, మా నిమిత్తం ఎంత బాధపడినావో, మా గురించి ఎంత శ్రమ పడినావో, మమ్మల్ని బ్రతికించటానికి ఎంత వేదనకు గురి అయ్యావో, మమ్మల్ని నీతిమంతులు చేయటానికి నీ ప్రాణాన్ని త్యాగం చేశావో నా ప్రభువా, నా దేవా, భక్తులు రాసిన పాటల ద్వారా మాకు అర్థమవుతుంది అయ్యా. మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా, చదవబడిన వాక్యం వివరించడానికి నీ పక్షాన్ని నిలబడి ఉండగా నన్ను మీ సిలువ చోటు మరుగుపరుచుకో, నా నోటిని బూరగా వాడుకో. కూడి వచ్చిన బిడ్డలతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడి మీ నామానికి మీరు మహిమ తీర్చుకోమని మా ప్రభు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జకరయ అనగానే ప్రవర్తలలో మనకు ఒక చిన్న ప్రవర్తగా మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి మీరు అనేక మార్లు సంఘానికి బోధించి ఉండవచ్చు, అనేకమైన స్థలాలలో ఈ మాటను వివరించి ఉండొచ్చు. అయినప్పటికీ దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరొక్కసారి ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకొని దీని యొక్క వివరంలోనికి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. జక్కయ్య ప్రవర్త ద్వారా సర్వశక్తి గల దేవుడు తెలియజేసిన సత్యం ఇది. ఒకడు వచ్చి అంటున్నాడు, నాకు కూలీ ఇవ్వండి, నీకు అనుకూలమైతే, లేని వాడిలా మానేసేయండి. అంటే కూలి పని చేసే ప్రతి ఒక్కరు కూడా మనతో మాట్లాడే మాటలే ఇవన్నీ. నీకు ఇష్టమైతే నేను ఈ రేటు చెప్తున్నాను,
మీకు ఇష్టమైతే చేయించుకోండి, లేదంటే మానివేయండి. చాలా చక్కటి మాట మాట్లాడుతున్నాడు వ్యక్తి. వారు ఆయన మాట విని ఆ వ్యక్తికి కూలి ఇవ్వటానికి సిద్ధపడినారు. ఆ వ్యక్తికి కూలి ఇవ్వటానికి సిద్ధపడినాడు. వాళ్ళు ఆ కూలి ఎంత ఇచ్చారంటే 30 తులముల వెండి తూసి అతనికి ఇచ్చాడంట. ప్రైజ్ లార్డ్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ కూలి అడిగింది ఎవరు, ఈ కూలి ఇచ్చింది ఎవరు, సర్వశక్తి గల దేవుడు తన ప్రవక్త ద్వారా ఇక్కడ పొందుపరచడానికి కారణం ఏంటి అనే విషయాలు మనము చాలా జాగ్రత్తగా గమనించగలిగితే గాన ఈనాడు జరుగుతున్నటువంటి ఈ శ్రమ దినాలకు సాదృశ్యముగా ఉంది. ఈ మాటలు ప్రభువారికి సాదృశ్యముగా ఉన్నాయి. ఈ మాటలు శిష్యులలో ఒకరికి సాదృశ్యముగా ఉన్నాయి. ఈ మాటలు సమాజ మందిరముల యాజకులకు, అధిపతులకు, అధికారులకు సాదృశ్యముగా ఉన్నాయి. ఈ మాటలు దేవుని కృపలో జరగాలని నిర్ణయించారు గనక ఆ ప్రవచన వచనాల ద్వారా 100 సంవత్సరాల క్రితం, క్రీస్తు జన్మకు ముందు 100 సంవత్సరాల క్రితం తన ప్రవక్త అయిన జకర్యా ద్వారా పొందుపరిచిన సంగతులు మనమని గ్రహించవచ్చు. ఎవరయ్యా ఈ వ్యక్తి? ఎవరయ్యా ఈ యొక్క 30 తులాల వెండి నాణ్యాలు చూసి ఇచ్చింది? ఎందుకు ఇచ్చారు? ఆ కూలి ఏం కూలి చేయటానికి ఆయన ఒప్పుకున్నాడు అనే దాన్ని మనం వివరానికి వెళ్తే అక్కడ ఒక మాట మనము చూడవచ్చు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకు ఏమిత్తురని ఆయన అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వారికి ఇచ్చిరి. చాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్నో 100 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు జన్మకు ముందు ప్రవచించిన ప్రవచన యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత క్రీస్తు శకం 33 సంవత్సరాల తర్వాత నెరవేర్పులోనికి వచ్చింది. దేవుని ప్రవచన ఎన్ని సంవత్సరాలు? అంత క్రీస్తు శకముకు ముందు కొన్ని సంవత్సరాలు, ఆ తర్వాత ఎంత? 33 సంవత్సరాలు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కూలి ఎవరు అడిగారు అనే మాట మనకి ఇప్పుడు అర్థమైంది. అంటే ఆ మాట 30 అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటండి? ఇస్కరియోతు కాదండి. 30 అనగానే మీకు గుర్తుగా రావాల్సిన మొట్టమొదటిగా క్రైస్తవులందరికీ, క్రైస్తవులు కాదు, మీరు బోధకులు, మీరు సంఘ కాపరులు, మీరు సువార్తకులకు మీకు రావాల్సినది మొట్టమొదటి గుర్తు ఏంటో తెలుసా? ఆనాడు బానిసత్వానికి కొనుగోలు చేయటానికి వారి కూలి, ఒక బానిసుని యొక్క కూలి 30 వెండి నాణ్యాలు. ఎంత? ఒక బానిసత్వంగా కొనుగోలు చేయటానికి ఒక వ్యక్తి ఎవరిని కొనుగోలు చేస్తారో వారికి ప్రతిగా వారి కుటుంబ సభ్యులకు 30 వెండి నాణ్యాలు తూసి ఇస్తారు. ఇది మనకు గుర్తు రావాలి. ఈ 30 వెండి నాణ్యాలు పెట్టి కొన్న తర్వాత సొత్తు వాంది అవుతుంది. ఆ ఒక్క వ్యక్తి వారి వశం అయిపోతాడు. మన బిడ్డ కాదు, ఇంకా మనం అమ్మేసుకున్నాం. అతనికి విలువ కట్టాము, ఆ విలువ మనము తెచ్చేసుకున్నాం. అందుకే అంటాడు దేవుడు అబ్రహాముతో, అబ్రహామా, నువ్వు వెండి పెట్టి కొనినటువంటి నీ దాసులను సైతము సున్నతి చేయాలి అని ఆజ్ఞ ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వెండి పెట్టి కొనుగోలినా నీ దాసుల సైతము నువ్వు సున్నతి చేయాలని ఆజ్ఞ ఇస్తాడు దేవుడు. అంటే ఒక బానిసత్వ జీవితాన్ని జీవించటానికి, ఒక కూలి పని చేయటానికి ఆనాడు ప్రజలను
30 వెండి నాణేలతో కొనుగోలు చేసేవారు. నా ప్రియ సహోదరి సహోదర, మనకు ఏదో కొద్దిగా యేసు ప్రభు వారి శిష్యులలో ఒకడు దొరికాడులే అని టక్కమని వాని పేరు చెప్తే దానిలో ఉన్న మర్మము, దానిలో ఉన్నటువంటి విధానము మనము తెలుసుకోకపోతే రేపు ఎవరైనా ప్రశ్న ఇస్తే మనం చెప్పలేం. మనము సాధారణమైన విశ్వాసులము కాదు, మనము సాధారణమైనటువంటి క్రైస్తవులము కాదు. మనం ఎవరము చెప్పండి? ఎవరము? ప్రభు శిష్యులే. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో రాయబడిన 18, 19, 20 వచనాల ప్రకారము సర్వ అధికారాలు నేను మీకు అనుగ్రహిస్తున్నారు. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసాలు ఇస్తూ వాళ్ళందరి నా యొక్క శిష్యులుగా. ఈ చెప్పిన మాట ఇది సత్యమేగా? ప్రైజ్ లార్డ్. కాబట్టి మనమందరం కూడా దేవుని శిష్యులు. నేను అది అడగటంలా, నేను దాన్ని అడుగుతా, ఇప్పుడు మీరేమిటి? అయ్యా, పిలువబడిన వారు వేరే, ఏర్పరచబడిన వారు వేరే, వాలంటీర్గా వచ్చిన వాళ్ళు వేరే, సేవలో నిర్మించబడిన వారు వేరే. 4 రకాలు, 4 తెగలు ఉన్నాయ్యా. ఇవన్నీ కలిపి మేమందరం ఒకటే అని సాటుతున్నారు. తప్పయ్యా అని ఎన్నోసార్లు చెప్పా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరు సంఘ కాపర్లు. ఏ కాపర్లు? సంఘ కాపరి. ధర్మం ఏంటి? రక్షణ సువార్త సంఘములోని విశ్వాసులకు బోధించాలి. ప్రైజ్ లార్డ్. వాళ్ళని ఆధ్యాత్మికంగా బలపరచాలి. అవునా లేదా? సువార్తకుడి పని ఏంటి? సమాజంలో ఉన్న అనేక మంది క్రైస్తవ సమాజంలో ప్రజలకు వారి యొక్క లోటుపాట్లు గ్రహించినప్పుడు వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ యొక్క వీధుల్లోకి వెళ్ళి వాళ్ళకు నచ్చజెప్పి వాళ్ళని సరైన మార్గంలో నడిపించాలి. ఈ యొక్క వాక్యధారంలో మనం చెప్పేది ఏంటంటే, ఈయనైనా మనమందరం ఒక క్రైస్తవులుగా కాదు, మన దేవుని యొక్క పని చేసే పనివారిగా, సువార్తకులుగా, సంఘ కాపర్లుగా మనము సహాయం ఉన్నాం. మన పని ఏంటంటే సువార్త ప్రకటించటం. మన పని ఏంటి? రక్షణ సువార్త ప్రకటించటం. ఎవరు వదిలేసి వెళ్ళారు? నీ పరమ గురువుడైనా ప్రభువుని యేసుక్రీస్తు భూమి మీద వదిలివేసి వెళ్ళిన ఆ యొక్క రక్షణ సువార్తను కొనసాగించడానికి కంకణము కట్టుకున్నటువంటి ఒక దేవుని యొక్క సంఘ కాపరివి, సువార్తకుడివి. ఈ విషయాన్ని మర్చిపోగాకండి. ప్రైజ్ లార్డ్. ఎక్కడ సేవకులు అనగాకండి. సేవకులు అంటే చాలా రకరకాలుగా ఉన్నారు భూమి మీద. వాళ్ళల్లో మళ్ళీ లెక్కేయబడతారు. మీరు మీ పవిత్రాన్ని పోగొట్టుకుంటారు, మీకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ చదివిన వాక్యం ఏంటంటే, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎవరు వెళ్ళారు? ఇస్కరియోతు యూదా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సమాజ మందిరములో ఉన్న ప్రధాన యాజకుల దగ్గరకు, అంటే సంఘ కాపరి దగ్గరికి వెళ్ళాడు. యూదులకు ప్రధాన యాజకులుగా సంఘంలో ఉన్నటువంటి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ప్రైజ్ లార్డ్. ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదాను గురించి ఒక్క 2 మాటలు చెప్పి ముందుకు వెళ్ళిపోదాం. ఈ ఇస్కరియోతు యూదా ఎవరు? యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యులలో ఒక శిశువు. ప్రైజ్ లార్డ్. అవునా? ఆ 12 మందిలో శిష్యులలో ఒక శిశువు అయినప్పుడు మరి ఈయన తన గురువైన ఏ ప్రభువారిని అప్పజెప్పడానికి రాగలిగాడు అంటే, ఆ యొక్క 30 వెండి నాణాలు ఏమిస్తారని అడగడానికి వచ్చినవాడు, ఆ 30 వెండి నాణాలకు అమ్మటానికి సిద్ధపడినవాడు. మరి ఈయన ఆ 12 మందిలో ఒకటిగా ఉన్నాడా, లేదా ముదురు నుంచి తేడాగా ఉన్నాడా? చెప్పాలి. ముదురు నుంచి తేడాగా ఉన్నాడా, ఆయన అందరిలో కలిసి 12 మందిలో ఒకటిగా ఉన్నాడా? యూదా ఇస్కరియోతు 12 మంది శిష్యులలో ఒకటిగానే ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఆయనకు తేడా ఏమీ లేదు. ఆయనకు సపరేట్గా బోధించలే. ఆయన సపరేట్గా ఉన్నవాడు కాదు, అందరితో కలిసి ఉన్నవాడే, అందరిలాగా మంచివాడే, మంచి గుణలక్షణాలు కలిగిన వాడే, దేవునికి ప్రియమైనటువంటి శిష్యుడే, దేవుడు చెప్పిన మాటలు విన్నవాడే,
దేవుడు చెప్పినట్టు చేసిన వాడే అందరితో పాటు కలిసి. తేడా లేదండి, ఏమీ తేడా లేదు. కానీ ఎప్పుడయ్యా ఈ గుణము వచ్చింది, ఈ యొక్క ఇస్కరియోతు యూదుకు ఎప్పుడు ఈ గుణలక్షణాలు వచ్చాయి అంటే, నీకు ఒక మాట నేను చెప్పాలని ఆశపడతా, గుర్తు చేయాలని. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 25, 26, 27 వచ్చిన ఒకసారి చూడండి. అతను యేసు రొమ్మున ఎవరు ఆనుకొని ఉన్నారు? యోహాను. ప్రియుడైన యోహాను తన మంచి ప్రియుడు, మంచి ప్రేమించిన వాడు కనుక అతనే తన సన్నిహితముగా ఉండేవాడు యేసు ప్రభు వారికి. అతను తన రొమ్ము యొద్ద ఆనుకొని ఉండగా యోహానుతో పాటు మళ్ళీ ఒకడు ఉంటాడు ఎప్పుడు. ఆయన పేరేంటి? పేతురు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? మీలో కూడా చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్నేహితుడు తప్పగా ఉంటాడా లేదా? ఎక్కడ మీటింగ్ జరిగినా, ఏయ్ పదా ఎక్కడికి, పలానా సార్ మీటింగ్ ఉందంటారా, వెళ్దాం. నేను రాను అంటాడా? నువ్వు ఈ బలవాడిరా, 200 రూపాయలు ఇస్తారు, భోజనం పెడతారు, రా బాబు ఒక పూట జరిగిపోతుంది అనేవారు లేరా? తెలియకపోయినా ఫోన్లు చేసి రప్పించుకొని ఒకరికొకరు పోగైపోయి పిలవకుండా అక్కడికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఆడి పక్కన ఉండి గోకుతున్నాడంట. ఎవరిని? యోహాను. ఆయన అన్నాడు కదా, పట్టిస్తారు మీలో ఒకడని. ఎవడు అడుగు అని ఎవరిని గోకుతున్నాడు? మిమ్మల్ని కూడా గోకే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి కుమార్ గారు ఇట్లా మాట్లాడతాడు, చెప్పడే అని అంటూ లేరా? ఉన్నారు చాలామంది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఈ యోహాను ఆయన రొమ్మున అనుకొని, చదువుమా, వాడు ఎవడా అని అడిగాను. అందుకే యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వానికి ఇచ్చేదనో వాడే అని చెప్పి. ఒక్క నిమిషం. ఆ 12 మందిలో అక్కడ అందరూ ఉన్నారు. ఆ యేసు ప్రభు వారు ఒక రొట్టె ముక్క తీసుకొని విరిచి ఆ ద్రాక్షరసములో ముంచి ఆ ముక్క ఎవరికి ఇచ్చాడంటే, ఎవరికి ఇచ్చాడు? సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదుకు ఇచ్చాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి ఇచ్చాడండి? ఇప్పుడు పట్టించువాడు అని ఎవరికి తెలిసింది? ఆయన పట్టించువాడు ఇస్కరియోతు యూదు అని యేసు ప్రభు వారికి తెలిసిపోయింది. అవునా లేదా? మాలో ప్రవచనము రాయించిన ఆ సర్వశక్తి గల దేవుడు ఈయనేనా? ఈయన అయినప్పుడు ఆ ప్రవచించిన వాడు కూరి నాకు ఇవ్వమని అడిగిన వాడు ఎవడయ్యంటే యూదా ఇస్కరియోతే. అంటే అప్పుడు యూదా ఇస్కరియోతు పొట్టల, వాడు జన్మించుకొని ఉండవచ్చు. ఎందుకంటే ఆయన 33 సంవత్సరాల వయసు గల వాడు కనుక యేసు ప్రభు వారు తన శిష్యులు కూడా ఇంచుమించు ఒక 2-3 సంవత్సరాలు పెద్దవాళ్ళే, కానీ తగ్గిన వాళ్ళందరూ ఆయన వయసు కలిగిన వాళ్ళే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన వయసు కూడా యూదా ఇస్కరియోతు వయసు కూడా 35-36 సంవత్సరాల లోపు వాడే, కానీ చిన్నవాడేమి కాదు, పెద్దవాడు అంతకన్నా కాదు. నా ప్రియ సహోదరి సహోదర, అయితే ఆయన జన్మించక మునిపే 100 సంవత్సరాల క్రితము ఆయన తన యొక్క తండ్రి సీమోను ద్వారా జన్మిస్తాడని, సీమోను ద్వారా జన్మించి ఆ యొక్క అతను కూలి అడుగుతాడని, ఆ కూలి ధనము తీసుకుంటాడని, ఆ యొక్క ప్రభువారిని అప్పచెప్తాడని అంతకు ముందే ఆయనకు తెలుసు. కాబట్టి ఆ తెలిసిన యేసు ప్రభువారు ఈ ఇస్కరియోతు యూదకు ఆ ముక్కని ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్క ప్రవచనము వెలువడిందంటే ఆ ప్రవచనం వెలువడిన వారికి బాగా తెలుసు. ఆ ప్రవచనం బయలుపరిచిన సర్వశక్తి గల దేవుడికి బాగా తెలుసు. కాబట్టి నెరవేర్పు కూడా ఆయనే జరిగిస్తాడు. ఆ మొక్క తీసుకున్న తర్వాత ఏం జరిగిందమ్మా? వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే ఎవడు ప్రవేశించాడంట? సాతానుగాడు ప్రవేశించాడంట. అంతకుముందు ఏ ఆత్మ ఉంది? దేవుని ఆత్మ ఉంది. ఎప్పుడు ఆ ముక్క ముంచి ఆయనకి ఇచ్చాడో, ఆ ముక్కను వాడు భుజించాడో ఏమయ్యాడు?
సాతాను ప్రవేశించి చదువునా కంప్లీట్ చేయనా ప్రైజ్ లార్డ్. వాడు బయటికి వెళ్ళిపోయాడు ఆ ముక్క పుచ్చుకొని, అవునా లేదా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రణాళిక ఎటువంటిదో. సర్వశక్తి గల దేవుడు మిమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? ఆయన వదిలివేసి వెళ్ళిన రక్షణ సువార్తను ప్రకటించటానికి. అందరూ మీరు రక్షణ సువార్త ప్రకటిస్తున్నారా? వేరే ప్రకటిస్తున్నారా? ఏమన్నా ప్రకటిస్తున్నారా? బైబిల్ ఉన్న మాటలేనా? బైబిల్లో ఉన్న మాటలు ప్రకటిస్తున్నారా? కొత్త మాటలు ప్రకటిస్తున్నారా? ప్రైజ్ లార్డ్. మీలో కూడా యూదా ఇస్కరియోతులాగా దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడా, లేకపోతే అపవాది ఏర్పాటు చేసుకున్నదే అని దాన్ని అడిగితే లేదండి, దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నిజమే నా ప్రియ సహోదరి సహోదర, మిమ్మల్ని అందరినీ దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆ యొక్క వ్యక్తి ఆ దగ్గరికి వెళ్ళి, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువును పట్టుకోవాలని, శిక్షించాలని, చంపాలని దురాలోచన, దుష్టత్వము కలిగిన మనతత్వము కలిగినటువంటి ఆ సమాజ మందిరపు యాజకుల దగ్గరికి వెళ్ళి, ఆ యూదుల దగ్గరికి వెళ్ళి, ఈ విషయం ఎట్లా తెలిసింది? ఇక ఇస్కరియోతు యూదాకు ఎలా తెలిసింది? అపవాది ఎప్పుడు అతనిలోనికి ప్రవేశించిందో వాడికి అర్థమైపోయింది వాళ్ళ స్నేహితులు ఎవరు యేసు క్రీస్తు వారికి విరోధులు ఎవరో, సర్వశక్తి గల దేవునికి విరోధులు ఎవరో, వారితో ఎలా సావాసం చేయాలో వానికి వచ్చేసింది ఇస్కరియోతు యూదకు మనసులోనికి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళా. రోమా ప్రభుత్వం ఉంది, రోమా సైనికులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చుగా, వెళ్ళలే. యూదా వారి దగ్గరికే వెళ్ళాడు. యూదా సంఘ కాపరిలో అయినటువంటి ప్రధాన యాజకులు సమాజ మందిరంలో బోధిస్తూ సువార్త బోధిస్తున్నటువంటి వారి దగ్గరికే పంపి వెళ్ళాడు. ఎందుకంటే వారి ఇంట్లో వారే తగాద పెట్టాలి. ప్రైజ్ లార్డ్. వారి ఇంట్లో వాళ్ళకే తగాద పెట్టి, ఇది బాగా నేర్చుకున్న గుణలక్షణం. అక్కడికి వెళ్ళి అడిగాడు, నేను మీరు ఆశిస్తున్నటువంటి ఆ యేసును పట్టిస్తా, మీరు నాకేమిస్తారు? అదేనా అడిగింది మత్తయి సువార్తలో? మీరు నాకేమిస్తారు అని అడిగినప్పుడు, రేయ్ ఈడు యేసు ప్రభువును పట్టిస్తానంటున్నారా, ఈయనకేం చేయాలంట? 30 వెండి నాణ్యాలు చూసి వానికి ఇచ్చేయనరా అన్నాడు. ప్రైజ్ లార్డ్. అవునా లేదా? ప్రవచనంలో కూడా అయ్యే 30 వెండి నాణ్యాలు చూసి ఇచ్చారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఒక మాట నేను అడుగుతాను మిమ్మల్ని అందరినీ. సర్వశక్తి గల దేవుడు యూదా ఇస్కరియోతును వాడుకున్నాడా లేదా? ప్రవచనమును నెరవేర్చబడటానికి ఒక వ్యక్తి కావాలి గనుక ఆ వ్యక్తిని ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఆ వ్యక్తిని ఏం చేశాడు? ముందుగా నిర్ణయించుకున్నాడు. ఇస్కరియోతు యూదా మంచివాడే. కానీ ఎప్పుడైతే తన యొక్క ప్రణాళికను భూమి మీద తన ప్రజల నిమిత్తము జరిగించాలని ఆయనకు ఉద్దేశమై ఉన్నదో, అప్పుడు వెంటనే ఆయన అపవాదికి అప్పచెప్పాడు. ఎవరికి అప్పచెప్పాడు? అపవాదికి అప్పచెప్పాడు. అపవాది ఏం చేసింది? వారి స్నేహితులైన దగ్గరికి పంపించింది. దేవుని ప్రణాళికను సిద్ధపాటు చేయటానికి, దేవుని యొక్క ప్రజలను మేలు జరగటానికి ఒక ప్రణాళిక భూమి మీద ఏర్పాటు చేయబడింది. కాబట్టి అది ఇప్పుడు చెప్పు, అపవాది అంటే సాతాను ఇస్కరియోతు యూదాను వాడుకున్నదా లేదా? దేవుడు వాడుకున్నాడు, అపవాది వాడుకున్నాడు. నేను ఒక మాట ఇక్కడ చెప్తా. ఏమడిగాడు? నేను యేసు ప్రభు వారిని మీకు అప్పగిస్తాను, మీరు నాకు ఏమి? ఈరోజు ఎంతమంది అడుగుతున్నారు? ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, ఇతరుల సొమ్ము ఆశించగాకమని ఉంది.
నిర్గమకాండం 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, ఇతరుల సొమ్ము. ఎవరు చెప్పారు ఆ మాట? ఎవరు చెప్పారు? మోషే ద్వారా దేవుడు చెప్పాడు. మరి దేవుడు చెప్పిన ఆజ్ఞ మీరారా లేదా? నిర్గమకాండం 20 అధ్యాయంలో ఉందా లేదా? ఉందా? ఇతరుల సొమ్ము ఆశించగాకరా అని. వారిని దాసుని కానీ, వాని ఎద్దుని కానీ, వాని గాడిదని కానీ మీరు ఆశించగాకండి, ఆశించిన వాడు శాపగ్రస్తుడు అన్నాడా లేదా? అయితే మీరు ఇప్పుడు ఏమై ఉన్నారు? అరే, కేరళకి వెళ్ళి చదువుకున్నారు, రాజస్థాన్కి వెళ్ళి చదువుకున్నారు, హైదరాబాద్కి వెళ్ళి చదువుకున్నారు, మీ పాస్టర్ల దగ్గర ఊడిగా చేశారు. ఇంత సున్నా అయిపోయింది కదా, బూడిదైపోయిందిగా దెబ్బకి. మీ భక్తి అంత బూడిదైపోయిందిగా. ఒలీవ సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవ సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమా